నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలుగు సినీ ప్రేక్షకులందరికీ బలగం వేణు అంటే జబర్దస్త్ ఉన్నప్పటి నుంచి కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. మరోవైపు బలగం సినిమాతో ఎక్కువ ఫేమ్ సంపాదించుకొని ప్రజల ఆదరణ పొందినటువంటి డైరెక్టర్గా ఆదరణ పొందారు. అయితే ఇటువంటి సందర్భాల్లో మరో సంచలనానికి తెరదీస్తున్నారు. ఇప్పుడు ఎల్లమ్మ సినిమా ద్వారా దేవిశ్రీ ప్రసాద్ ఎవరైతే మనందరికీ మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయమో ఆయన హీరోగా ఇప్పుడు తెరకెక్కిస్తున్నటువంటి పరిస్థితి వేణు. సో ఏంటి అసలు దేవిశ్రీ ప్రసాద్ ఎందుకు హీరోగా మారాల్సి వస్తుంది? మరి సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నటువంటి దేవి హీరోగా మన ముందు ఎందుకు? ఎందుకంటే గతంలో ఆయన చాలా సినిమాల్లో కనిపించాడు, స్టెప్పులు వేసాడు, ఉర్రూతులుగించాడు అందరినీ కూడా. చాలా వరకు స్టేజ్ షోస్లో కూడా ఆయన చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. మరి ఇటువంటి సందర్భాల్లో ఆయనే హీరోగా ఎందుకు? ఎందుకంటే ఇక్కడ హీరోయిన్ కూడా కీర్తి సురేష్గా నటిస్తుంది. మరి దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా మన ముందుకు రావడాన్ని ఎట్లా చూడాలి? ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఏంటి? ఎందుకు ఆయన ఒప్పుకున్నాడు ఈ సినిమాకి? మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు జాయిన్ అవుతారు. డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి దేవిశ్రీ ప్రసాద్ హీరోగా టాలీవుడ్ ఎట్లా చూడాలి? బలగం సినిమా వచ్చిన తర్వాత దిల్ రాజు గారికి ఎందుకో వేణును వదలబుద్ది అవ్వాల. దిల్ రాజు గారికి తెలుసు ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని వదలాలి అని. ఇప్పుడు అనిల్ రావిపూడిని వదలట్లేదుగా. అట్లా అంటే మినిమం గ్యారంటీ నాకు ఈయన మీద నేను 10 పైసలు పెడితే ఖచ్చితంగా నా రూపాయి ఏడికి పోదు అని ఇది అన్ని వరుస పెట్టి వస్తున్నాయి. ఏ ఉండవు, పెద్ద కథలే ఉండవు, మళ్ళీ వస్తుంది. పెద్దగా స్టోరీలే ఉండవు, పెద్ద ఏ ఉండవు. చాలా సింపుల్ గా ఏదో ఫ్యామిలీ డ్రామా లాగా నడిచిపోతుంది. జబర్దస్త్ ఎపిసోడో లేకపోతే ఇంకేదన్నా ఏదో చూసినట్టు వెళ్ళిపోతుంది, హాయిగా వెళ్ళిపోతుంది. వెళ్ళినోడైతే హాయిగా వస్తాడు కదా, అదే ఎక్కడికి బోర్ కొట్టకుండా ఆ ఫీల్ ఉండదు. సో అట్లా ఇప్పుడు వేణు సంగతి అంటే నీకు 10 పైసలే ఇచ్చాడు సినిమా తీయమని, నువ్వేమో ఈ కోట్లు తెచ్చిడ పెట్టావు. బలగం చిన్న సినిమా, ఒకటే కాన్సెప్ట్, ఏం లేదు, కాకి ముట్టుడు. తెలంగాణలో ఒక చిన్న కాన్సెప్ట్, అది నిజం చిన్న కాన్సెప్ట్ కాదు, పెద్దదే. కాకి ఎందుకు ముట్టలేదు అంటే ఏదో జరిగింది. ఏం జరిగింది? ఇక కుటుంబంలో ఎవ్వడు కలిసిలేదు. ప్రతి కుటుంబంలో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ప్రతి కుటుంబంలో ఉంటాయి కదా, వాళ్ళకి వీళ్ళకి పడదు. కానీ పెళ్లికి వచ్చినప్పుడు అందరు ఇట్లుంటారు. ఇట్లా అంతేందుకు మనం సీతామాకిట్లో సినిమాల చెట్లో కూడా 2 కుటుంబాలకు పడవు. ఇట్లా అక్కడ ప్రతి చోట ఉంటాయి. ఆ ఎలిమెంట్ ని చాలా సున్నితంగా హ్యాండిల్ చేశాడు. టేకింగ్ కూడా అంతా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ టచ్ కూడా మంచి, అదేంటిది తెలంగాణ టచ్ ఇచ్చి నిజంగా అసలు మన చుట్టే జరిగిన స్టోరీ, మన ఇంట్లో జరిగిన స్టోరీలా ఫీల్ అయ్యారు. దానికి దాన్ని ఓన్ చేసుకున్నారు. ఎలా ఓన్ చేసుకున్నారంటే ఇప్పుడు సినిమా ఓన్ చేసుకోవడం వేరు, బస్సులు కట్టుకొని సినిమాకి వెళ్ళడం వేరు. బలగం టూర్ అంట, ఓ బస్సు ఉంటుంది, బలగం టూర్, పలానా దాసరి వారి ఫ్యామిలీ బలగం టూర్. ఈ దాసరి ఫ్యామిలీలో ఒకడు హైదరాబాద్ నుంచి వచ్చాడు, వైజాగ్ నుంచి, ఒకడు NRI దిగాడు. అందరు కలిసిమెలిసిగా ఉండాలని ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. వచ్చి ఈ సినిమా చూసి ఏడ్చి పోవాలన్నమాట అక్కడే వాటేసుకొని. అట్లాంటి సినిమా అంటే ఈయన మనిషిలో ఏదో ఉంది కాబట్టి ఈయన దగ్గర ఇంకేమైనా స్క్రిప్ట్ ఉన్నాయా వేణు అని అడిగారు. ఎందుకు లేవు సార్, ఏదో స్క్రిప్ట్ ఉంది, కొంచెం భారీ బడ్జెట్, నేనేమో ఇప్పుడే జస్ట్ వచ్చినోడిని, ఏం చేయాలి, నేను తీస్తానని మాట ఇచ్చాడు. ఆయన వదల. ఆ కాన్సెప్ట్ విన్న తర్వాత వాళ్ళకు కూడా అనిపించింది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మరి ఎల్లమ్మ తల్లి దీవెనలు లేక ఎప్పటి నుంచి మొదలు పెడితే బలగం తర్వాత నుంచి ఫస్ట్ నేను నిన్ననుకునే రాశానన్నా, నాని నువ్వే చేయాలని అడిగాడు. ఏదో కారణం చేత నాని డ్రాప్ అవ్వడం అయింది. అంటే మరి ఆయనకున్న కమిట్మెంట్స్ వాట్ ఎవర్. తర్వాత శర్వానంద్, తర్వాత నితిన్, తర్వాత ఇంకొకరు వెళ్ళిపోయిన. అసలు లాస్ట్కి ఎల్లమ్మ ఎవరు చేస్తారో సాయి పల్లవి అన్నారు. హీరోయిన్స్ డిఫరెంట్ ఉంది, అమ్మవారి పేరు కదా ఎల్లమ్మ. హీరోయిన్స్ కూడా ఇప్పుడు ఈముంది కీర్తి సురేష్. తర్వాత ఎంతో మంది మారారు తెలుసా. సాయి పల్లవి అన్నారు, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు. అసలు ఎవరు ఏం చేస్తారు ఏం తెలియ. ఇట్లా లాస్ట్కి దేవిశ్రీ ప్రసాద్ని ఫిక్స్ చేసి షాక్ ఇచ్చారు అందరికి. దేవిశ్రీకి ఇప్పటివరకు మ్యూజికల్ జర్నీ, ఇప్పుడు హీరోగా తను ప్రూవ్ చేసుకోవడం. కథలో ఇంత దమ్ము ఉందని ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి ఖచ్చితంగా హిట్ కొడుతుంది. దేవిశ్రీకి రెండో కోణంలో ఇప్పుడు చాలా మంది సంగీత దర్శకులు జీవి ప్రకాష్ లాంటి వాళ్ళు అటు హీరో ఇటు ఇది 2 చేస్తున్నారు కదా, అట్లా ఈయన ఎక్కడికో వెళ్తాడేమో అని అనిపించింది. నెక్స్ట్ కీర్తి సురేష్నే ఎందుకు అంటే ఇప్పుడు మహానటి లాంటి కొన్ని సినిమాలు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్లే ఉంటారు. ఎందుకు బలగంలో కాస్టింగ్ చూసినా కూడా అందరూ కూడా పవర్ఫుల్ రోల్స్ పవర్ఫుల్ గా చేసిన వాళ్ళే ఉన్నారు అందరూ. సో అట్లా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ఊరికే హీరోయిన్ వచ్చి 4 సాంగ్లు అని వెళ్ళేది కాదు, జీవించాలి. కాబట్టి వీళ్ళైనా ఎంచుకున్నాం అనుకున్నారు. మరి దేవిశ్రీకి యాక్టింగ్ నేర్పిస్తాడా నేర్చుకుంటాడా తెలియదు. యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి దేవిలో, కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు. అవును, ఒక ఆల్బమ్ సాంగ్ లో 1-2 చేశాడు. అయితే ఇప్పుడు ఎల్లమ్మ మీద మొత్తం అందరు ఫోకస్ వెళ్ళింది. ఇక షూటింగ్ స్టార్ట్
ట్రాజడీ. మొన్నటిదాకా క్యాస్టింగ్ ఎత్తుకునే పనిలోనే ఉన్నాడు, ఇంకా షూటింగ్ ఎప్పుడు వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ సెట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు కాంతారా, మిరాయి, హనుమాన్ ఎందుకు హిట్ అవుతున్నాయి, అఖండ మీద ఎందుకు ఆశలు ఉన్నాయి అంటే డివోషనల్ టచ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. రేపు జటాధర్ అని ఇంకో సినిమా వస్తుంది సుధీర్ బాబు, అందులోనూ ఇదే శివుడు. అరి అనే సినిమా వచ్చింది, సమాజంలో భక్తి పెరిగింది అనుకోవాలి, సినిమా పెరిగింది. సో ఇప్పుడు ఇవన్నీ హిట్ అవుతున్నాయి కదా, నెక్స్ట్ ఇక ఆ ఇంపాక్ట్ ఎల్లమ్మ మీద పడి ఈడ పెట్టుకుంటారు. అంటే ఒకప్పుడు అమ్మోరు తర్వాత ఈ ఎల్లమ్మేనేమో అనే రేంజ్కి వెళ్ళొద్దేమో, తెలియదు, చెప్పలేము. సో అట్లా ఈ సినిమా మీద అయితే అంచనాలు భారీగా ఉన్నాయి. అంత భారీగా కూడా వేణు హ్యాండిల్ చేయగలడా లేదా అంటే హీ కెన్ డూ, బికాజ్ ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి. థ్యాంక్ యూ విక్రమ్ గారు. సో మొత్తం మీద ఎల్లమ్మ ఖచ్చితంగా వేణుకి సూపర్ సక్సెస్ తీసుకొస్తుంది అనే అభిప్రాయం అయితే ఎక్కువ శాతం వినిపిస్తుంది. మరి దేవి కూడా ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ స్టేడ్ అనుకోవాలి దేవిలో. మరి అది ఎట్లా ఇంపాక్ట్ ఉండబోతుంది మరి ఆయన కెరీర్లో? ఇప్పటిదాకా మ్యూజిక్ జర్నీ చేసినటువంటి దేవి నెక్స్ట్ ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేస్తే మరి సక్సెస్ఫుల్గా ఎంత మేరకు రాణించగలుగుతారో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.